స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో 2 నెలల పాపం బడుగు బలహీన వర్గాలకు చెందిన పాపను ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ నాయకుడు కాళ్ళతో తంత చనిపోయింది. దాని మీద స్పందించే మీడియా కూడా లేదు. అరే ఎక్కడ పోయినవరా ఏబిఎన్ రాధాకృష్ణ, ఎక్కడ పోయినవరా వెంకటకృష్ణ, ఎక్కడ పోయినవరా టాల్కం పౌడర్ మహా టీవీ మహా న్యూస్, ఎక్కడ పోయినవరా వాడెవడ సాంబా TV5 సాంబా, ఎక్కడ పోయినవరా? దీని మీద కవరేజ్ లేదురా. 2 నెలల పాప చనిపోయిందిరా ఒక దుర్మార్గుడు కాలుతో తంతే. దాని మీద కవరేజ్ చేయడానికి ఈ ప్రజా సంఘాల నాయకులు ఎక్కడ పోయినవా? కోదండరాము, నువ్వు ఉద్ధరించే నాయకుడు కదా, పెద్ద ఉద్ధరించే నాయకుడు కదా. పిచ్చకుంట్ల ఒక ఎమ్మెల్సీ పొజిషన్ కోసం అమ్ముడు పోయిన కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ పోయింది నీ గొంతుక? కోదండరాము ఎక్కడ పోయిన సోకాళ్ళు మేధావులంతా? పాప చనిపోయిందిరా. 2 పాప చనిపోతే ఒక్కడు దాని మీద మాట్లాడేటోళ్ళు లేడు. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవరేజ్ లేదు. ఇంత అవమాన రీతిలో ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పేదోళ్ళ ఇండ్లను కూడుస్తూ ఉన్నారు. అటువంటి బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చిన్న పాపం చంపినారు, చర్యలు లేవు, FIR నమోదు లేదు, ఏది లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? ఇక బీసీలను మేము ఉద్ధరిస్తామని చెప్పి జనగణనని పెట్టేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అని ఊదరగొట్టి బిల్లులు పాస్ చేసి ఉత్తుత్తు బిల్లులు పాస్ చేసి అన్ని చేసారు. ఆ బిల్లులు పోయినాయి, అన్ని పోయినాయి. మళ్ళీ పాత పద్ధతుల్లో రిజర్వేషన్ పద్ధతి జరిగినాయి. మరి బడుగు బలహీన వర్గాలలో ఉద్యమించాలి కదా. ఎక్కడ పోయినాయి మీ గొంతులన్నీ? బీసీలు ఎక్కడ పోయినరు? ఈ సమాజంలో మీరు దాదాపు 80% ఉన్నారు. ఎక్కడ పోయినరు? మీ గొంతులన్నీ ఎక్కడ పోయినాయి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. చేస్తానన్న పని చెయ్యదు, చెయ్యనన్నది చేస్తారు. తక్షణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 అడుగుల లోతులో బొందబెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కనుక మనగలిగితే ఇట్లాంటి దారుణ సంఘటన ఇంకా జరుగుతాయి. ఏదైతేనేమి ఇవాళ అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన, ఆ 2 పాప చనిపోయిన దాని మీద విచారణ జరగాలి. నిందితులకు జైలు శిక్ష పడాలి. అక్కడ ఏ కులమోడన కానీ ఆ దుర్మార్గుడే. ఎందుకంటే రెడ్డి అని చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం అనేది, కాపు సామాజిక వర్గం అనేది బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకునేటువంటి వర్గాలు. ఆ కులాలకు కూడా మచ్చ తీసుకొస్తున్నాడు ఆ దుర్మార్గుడు. ఎవడైతే వాడు చంపిండో, వాడు కాలుతో చంపిండో, వాడు ఏ కులం అని కూడా చూడొద్దు. వాడు ఇమీడియట్ గా తక్షణంగా లోపలికి వేయాలి. జైలు శిక్ష పడాల్సి, మన పనిష్మెంట్ జరగాల్సిందే. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు అందరు మీ యొక్క గలం విప్పాలి. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ముక్తఖండిత ఖండించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ సర్వనాశనం చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం గలం విప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. జై తెలంగాణ.